హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే కెటిల్ సిరీస్ ఎపిసోడ్ 5లో కాఫీ ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. సో కాఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు, చక్కెర, కాఫీ పొడి, నీళ్ళు. సో ఫస్ట్ అయితే పాలైతే పోసేసుకొని ఫస్ట్ పాలని కాంచుకోవాలన్నమాట. సో పాలు పోసి కెటిల్ అయితే ఆన్ చేశాను నేను. సో చూడండి, ఇలా బాగా మరగాలన్నమాట. ఇలా బాగా మరిగిన తర్వాత మనము ఈ పాలని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత కెటిల్లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాను నేనైతే. ఇంక తర్వాత చక్కెర వేసుకోవాలి. 2 స్పూన్ల చక్కెర వేస్తున్నాను నేనైతే. చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ కాఫీ పొడి వేసుకోవాలి. ఇంకా ఈ ఎపిసోడ్లో నేను అడగబోయే పొడుపు కథ ఏంటంటే, అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఏంటది? కాఫీ పొడి వేసాక కొద్దిసేపు మరగనిచ్చి ఇంకా నేనైతే ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో పాలు తీసుకున్నాను. నాకైతే మరీ చిక్కగా ఉండకూడదు కాఫీ, మరీ నీళ్ళగా ఉండకూడదు, మీడియం ఉండాలి. అంటే కొంతమందికి చిక్కగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి మీడియం ఉంటే నచ్చుతుంది కదా. చిక్కగా ఉండాలనుకున్న వాళ్ళైతే 1.5 గ్లాస్ పాలు తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కాఫీ అనేది చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది అనమాట. హాస్టల్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు బయటికి వెళ్ళి తాగాలంటే కుదరదు కదా. ఒకవేళ బయటికి వెళ్ళి తాగాలన్నా డబ్బులు ఎక్కువ అవుతాయి. సో ఇలా కెటిల్లో కాఫీ చేసుకున్నామంటే మనకి ఖర్చు తగ్గుతుంది అండ్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సో హాస్టల్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా, అసలు కాఫీ అంటే మీకు ఇష్టమో లేదో కమెంట్ చేయండి. సో నేనైతే టేస్ట్ చేసి చూస్తాను కాఫీ చాలా బాగా వచ్చిందా రాలేదా అని. కాఫీ అయితే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చిందనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.